హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో మా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నామో చూద్దాం. ముందు నేను ఇక్కడ దీపం ముట్టించిన తర్వాత మంగళారతిని కూడా ముట్టించి అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. 5 రకాల ప్రసాదాలు చేయాలి అనుకున్నాను, అవి పెట్టాను. తర్వాత నేను 9 మందికి పసుపు బొట్టు ఇవ్వాలనుకున్నాను, అవి కూడా పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ నేను గౌరమ్మని చేస్తున్నాను. ఫస్ట్ మనం వినాయకుడికి గౌరమ్మకి పూజ చేస్తాం కదా, సో గౌరమ్మని రెడీ చేసుకున్నా. గౌరమ్మ ఇంకా పోక అంటే వినాయకుడు కాబట్టి వినాయకుడిని ఇంకా గౌరమ్మ పూజని మనం మొదటిగా చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ పూజను కంప్లీట్ చేసుకుని తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి వస్త్రం వేస్తే మనం బంగారు నగలు ఎన్నో వేసినట్టంట. సో నేను కూడా అలానే చేసుకున్నాను. తర్వాత మేము అమ్మవారి కథని చదువుకొని పూజని కంప్లీట్ చేసుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి నేను ధూపం వేస్తున్నాను. ఇంట్లో దేవుళ్ళకు కూడా ఒకేసారి పూజ చేసేసిన 2. ఇలా కొద్దిసేపు అమ్మవారి కథను చదువుకొని తర్వాత మేము మంగళారతి ఇచ్చినాము. సీతు కూడా పూజ అయినంతసేపు అసలు అల్లరి చేయకుండా బాగా కూర్చుంది. ఇక్కడ నేను కొబ్బరికాయను కొడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత మంగళారతి ఇచ్చినాము. వీళ్ళందరూ మంగళారతి పాట పాడుతున్నారు ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగించి కర్పూర మంగళహారతి పాట పాడేసి నా పూజని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా పూజ చేసుకోవడము. నేను ఇంత బాగా చేసుకోవడం ఫస్ట్ టైం అన్నమాట. తర్వాత పూజ కంప్లీట్ అయినాక మా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని నా చిట్టి తల్లికి మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి తనకి పసుపు బొట్టిచ్చిన. అది ఎంత బాగా కూర్చున్నదో, మంచిగా తీసుకుంటున్నది. ఏం చేసినా అసలు సైలెంట్ కూర్చుంది, ఏం సపోర్ట్ చేస్తలేదు. ఇలా తనకి పసుపు బొట్టిచ్చి తన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. నా బంగారు తల్లి ఎట్లా చూస్తుంది చూడండి, ఇట్లనే కూర్చుంది చాలాసేపు. తర్వాత మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములకి నేను నా పసుబొట్టుని ఇచ్చుకున్నా. 9 మందికి ఇవ్వాలి అని అనుకున్నాను కాబట్టి వీళ్ళకు ఫస్ట్ ఇచ్చిన. తర్వాత నెమ్మదిగా ఇంకా వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా కంప్లీట్ చేసేసిన. సో అందరూ నన్ను బ్లెస్ చేశారు. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. నా పని నాకుంది. ఇక్కడ మా సీతుపాప పని మా సీతుపాప చేస్తుంది చూడండి. దాని గాజులు అన్నీ చూసుకుంటుంది. ఇక్కడ అందరికీ కంకణాలు కట్టి తర్వాత పసుపు బొట్టుని ఇలా ఇచ్చిన. వీళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. నా పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మా అత్తమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్